బ్యాగ్ తీసుకుని ముందెళ్ళు. వెళ్ళు. వెళ్ళొస్తా. ఇల్లు జాగ్రత్త. సింధుని నువ్వే చూసుకోవాలి చిత్ర. ఏ టైంకి ఏ టాబ్లెట్ వేయాలో నోట్ ప్యాడ్ మీద రాసి పెట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు ఏజే? మా ఇంటికే. సంక్రాంతి పండక్కి. మీరు పండక్కి అత్తగారింటికి వెళ్తున్నారా ఏజే? జయమ్మ అక్కడికి వెళ్ళి కూర్చుంది. బయట మంచం వేసుకుని నేను వచ్చేదాకా లోపలికి వెళ్ళను అని, చలిలోనే పడుకుంటాను అని వీడియో కాల్ చేసి మరీ చెప్పింది. జయమ్మ ఎక్కడికో వెళ్ళిందనుకున్నాం కదా, నాతో కూడా చెప్పకుండా మా ఇంటికి వెళ్ళింది. మేమిద్దరం కలిసి వస్తేనే లోపలికి వెళ్తానని మొండు పట్టు పట్టింది. అందుకని వెళ్తున్నాం. జాగ్రత్త. పండగ బాగా ఎంజాయ్ చేయండి. మీరు వెళ్ళండి. పండక్కి అత్తగారింటికి, మా అత్తగారి అమ్మగారింటికి. వెళ్దామా? మీదే ఆలస్యం అంజలి. ఈ జయమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మామగారు అత్తగారితో కలిసి వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంటే మనం ఇంట్లో కూర్చుని పండగ బాగా ఎంజాయ్ చేయాలంట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంతకీ పండక్కేం చేద్దాం? టీవీ పెట్టుకొని కోడి పందాలు చూద్దాం. పదమాయ. వెళ్తున్నారేంటి? ఏజే భానుతో కాదు కాదు కాదు, భార్యతో కలిసి ఇప్పుడే వాళ్ళ అత్తగారింటికి వెళ్లారు. మీరు కూడా వెళ్తారా వెంట? మీ అమ్మమ్మ గారు ఇల్లే అది. పదక్క. అమ్మా, ఈ జ్యూస్ తీసుకోండి. వద్దండి. అల్లుడు గారు రారేమో. మీరెందుకమ్మా ఇక్కడ? చలికాలం, మీ ఆరోగ్యం పాడైపోతుంది. జ్యూస్ ఎలాగో తీసుకొని అంటున్నారు, లోపలికి రండి అమ్మా. మా వాడు రాడని మీరెలా అనుకుంటున్నారు? అందరిలాగా మాకు అదృష్టం ఉండాలి కదమ్మా. ఆయనకి ఇష్టం లేనప్పుడు మీరు మాత్రం బలవంతం పెట్టవెందుకు, ఇబ్బంది పెట్టవెందుకు? చూడండి, మీకు మా ఏజే గురించి తెలీదు కాబట్టి ఇప్పుడు తెలుసుకోండి. ఏజేకి మా కుటుంబం అంటే ప్రాణం. అందులోనూ ఈ అమ్మంటే ఇంకా ప్రాణం. నా కోసం ఏదైనా చేస్తాడు, తప్పకుండా వస్తాడు. అల్లుడు గారు వస్తే మన వీధిలో వాళ్ళు ఎంత కుళ్ళుకుంటారో. ఇప్పటికే అంత కోటీశ్వరుడు మీ ఇంటికెందుకొస్తాడు అంటూ కుళ్ళు మొత్తనంతో ఎగతాళి చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి నోళ్లు మూయించడం కోసమైనా అల్లుడు గారు రావాలి. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. మీరెలాంటి అనుమానాలు పెట్టుకోకండి. మీ మర్యాదలు చూసి మా వాడికి మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలి.
ఏ అల్లుడైనా మన గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ అత్తారింటికి రాకుండా ఉంటాడా? ఆ, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ. నీ పద్ధతి కూడా నాకేం నచ్చలేదు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలవు గాని నీళ్లు తాగించలేవు. నువ్వు గుర్రము కాదు, ఇది చెరువు కాదు. నువ్వు కొత్త అల్లుడివి, ఇది నీ అత్తవారిల్లు. అందులోనూ పెద్ద పండగ, నువ్వు రావాల్సిందే కదా. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినంత మాత్రాన ఈ బేకారీ నేను ఒకటైపోతామని కలలు కనుకో. అన్ని రోజులు ఒకలాగే ఉంటాయా? నువ్వు కలలు కనకు. ఎంత వారాలైనా అంతే. అల్లుడు గారు వచ్చేసారు. అమ్మో అమ్మో, మన ఇంటికి ఏజే గారు రావడం అంటే మాటలా? రండి అల్లుడు గారు, రండి. ఇది కదా మనకి అసలైన పండగ. మొత్తానికి జయమ్మ గారు అనుకున్నది సాధించేశారు. అంతా మీ దయమ్మా. రండి బాబు, దయచేయండి. నా కూతురు అల్లుడితో కలిసి పండగకొచ్చింది. ఇంతకంటే పెద్ద పండుగ నాకెప్పుడు జరగలేదు. రామా, రండి అల్లుడు గారు, రండి రండి రండి. జయమ్మా, ఎందుకు జయమ్మ ఇలా చేశారు? ఏం చేశాను? ఏజేకి మా ఇంటికి రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. మీకోసం బలవంతంగా వచ్చాడు తెలుసా? తెలిసే. మరి అలాంటప్పుడు ఇంత బలవంతం చేసి ఎందుకు రప్పించారు? అంటే ఇంకెప్పుడు మీ ఇంటికి రాకపోయినా నీకు పర్వాలేదా? ఇష్టం లేనప్పుడు వదిలేయాలి కదా. వదిలేయడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి. మీరిద్దరూ అందరిలాగే పండుగ జరుపుకోవాలని ఏజేని రప్పించాను. నువ్వెంత ఆకతాయిలా మాట్లాడినా ఆడపిల్లవి. పెళ్లి మీద, భర్త మీద, ఇలాంటి పండుగల మీద ఎన్నెన్నో ఊహలుంటాయి. భర్తతో కలిసి పండక్కి పుట్టింటికి రావాలని, సరదాగా గడపాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. నాకు అలాంటి ఆశలు, కోరికలు ఏమీ లేవు జయమ్మా. మాట అబద్ధం చెప్పినా మనసు నిజం చెప్తుంది. నీ మనసును అడుగు చెప్తుంది. నువ్వేం వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు. ఈ దేశంలోనే పుట్టావు. ఈ గోదారోళ్ల పిల్లవయ్యే పుట్టావు. నువ్వు కూడా అందరిలాంటి దానివే.
పండక్కి మర్యాదగా రమ్మంటే రాడా? ఏజే మొండైతే నేను జగమొండిని. పైగా నేను మీ నాన్నగారికి మాటిచ్చాను, తప్పకుండా తీసుకొస్తాను అని. మాట నిలబెట్టుకోవాలి కదా. మ్యాడ్ చెయ్యి. ఐ మీన్ పిచ్చి పిల్ల. ఏజే మీ ఇంటికి రానన్నాడని నీకు కోపం రావడం లేదు, బాధ అనిపిస్తోంది. ఆ బాధ బంధం ఏర్పడితేనే కలుగుతుంది. నీకు నువ్వే నాకు నేనే, నువ్వు తూర్పున తుమ్మితే నేను పడమరన తుమ్ముతాను అన్నట్టుంటే అది బంధం కాదు. మీరిద్దరూ ఇలాగే మీ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. నా కొడుక్కి అత్తగారింట్లో అందరి అల్లుళ్లకు జరిగినట్టే మర్యాదలు జరగాలి. ఏజేకి తెలియకుండానే ఈ మర్యాదలకు లొంగిపోయి నోరెత్తకూడదు. ఈ బేకారు విజయం సాధించినట్టు ఎగిరెగిరి పడాలి కదా. ఇలా కరక్కాయ రసాన్ని ఆవదంలో కలుపుకొని తాగినట్టు ఫేస్ పెట్టిందేంటి? ఒక మాట చెప్తాను, వింటావా? నా కొడుకు ఎంతసేపటికి నా కొడుకులు నా కొడళ్ళు అంటూ కుటుంబం కోసమే జీవితం అంతా దారపోశాడు. ఏ ముచ్చటికి ఏ సంబరాలకి నోచుకోలేదు. ఏజే జీవితంలో ఈ పండగని మర్చిపోకుండా గుర్తుంచుకునేలా చేయాలి. మీరిద్దరూ ఏ గొడవలు లేని భార్యాభర్తల్లాగా అన్యోన్యంగా కలిసుంటే చూడాలని చాలా ఆరాటంగా ఉంది. జయమ్మ, జయమ్మ ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? వద్దులే, జయమ్మ మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఎందులోనైనా ఇరికిస్తుంది. ఏంటా లాగటం? బర్రనా? ఏ కోసైనా సున్నితత్వం లేదా? సున్నితంగా జరపడానికి ఇదేం గాజు బొమ్మ కాదు. ఇవి ఖాళీ చేస్తే ఇంకో ట్రిప్ సున్నుండలు, ఉల్లిపాయ పకోడీలు పంపిస్తారంట. నాది కడుపు అనుకున్నారా? కనక మహాలక్ష్మి స్వగ్రహ ఫుడ్స్ అనుకున్నారా? అత్తగారింట్లో పండక్కి అల్లుడు అడుగు పెట్టేవరకే. ఆ తర్వాత మర్యాదలతోనే మర్డర్ చేసేస్తారా? పిండి వంటలతో పిండి చేస్తారు. తినండి తినండి. అవును, మీకిక్కడ సౌకర్యంగా ఉందా? నీకిప్పుడు సంతోషంగా ఉందా? అదేంటి? నన్ను ఇక్కడికి రప్పించడానికి నువ్వు జయమ్మ కలిసి ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు కదా. ఏంటి? ప్లాన్ చేయడానికి ఆర్కిటెక్చర్లు ఎవరు లేరు ఇక్కడ. అబద్ధాలు ఎందుకు ఆడతావు? నా ఇంట్లో ఉంటే డెడ్ లైన్ పెట్టి నేను ఇక్కడికి పంపించేస్తానని ఇద్దరు కూడబలుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి మర్యాదలతో కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు అనవసరంగా రెస్టారెంట్లో కూర్చుంటున్నారు. సినిమా ఒకటి తీయండి, కథలు చక్కగా అల్లగలరు. కావాలంటే హీరోయిన్ గా నేనే చేసి పెడతా. చెంబుతో పెళ్లి అనే సినిమా తీయాలి. అప్పుడు అందరూ చెంబుచ్చుకుని మీ ఇంట్లో మర్యాదలు ఎలాగే ఉంటాయా? మీ ఇంట్లో మర్యాదలు పద్ధతులు మాత్రం పరమ సాత్వికంగా సున్నితంగా ఉంటాయా? ఎప్పుడు అమ్మతో కలిసి నన్ను ఆడిపోసుకోవడమే కదా. జయమ్మ తప్ప. మీరు కొంచెం మంచి వాళ్ళే కావచ్చు, కానీ బాగా యాటిట్యూడ్, బోలెడంత ఆరగన్స్ చూపిస్తారు. మిమ్మల్ని తట్టుకుని ఇన్ని రోజులు ఉన్నందుకు భానుకి భారత నారి బిరుదివ్వాలి. నీకంత కష్టంగా ఉంటే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఓడిపోయాను ఒప్పుకుని వదిలేసి రావచ్చు కదా.
సాక్ష్యాలను సంపాదించేదాకా ఈ ఆస్తి కాగితాలు నా దగ్గరే పెట్టుకుంటాను. ఈ ఓటీపీ అంటే నీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటా. అమ్మో ఓటీపీ కుదరదు. ఓటీపీ ఏంటి? అబ్బా, ఒక టిపికల్ ప్రాబ్లం లేండి, మీకు అర్థం కాదు. ఒక్కోసారి నువ్వేం మాట్లాడుతావు నీకన్నా అర్థం అవుతుందా? నేను మేధావులకి అర్థమవుతాను. చిప మీ ఇంట్లో మర్యాదలతో నన్ను ఆడుకున్నారు కదా, ఉండండి మా ఇంట్లో మర్యాదలతో నేను ఆడుకుంటాను. అది నీ వల్ల కాదు. భాను, అల్లుడు గారికి మా ఇంటి వంటలు తెగ నచ్చేసినట్టున్నాయి. ఇంకొన్ని పురమాయించమంటారా? వదిలేండి, ఈ కాసునికే కావాల్సిన బ్రేవులు వచ్చాయి. మీరొకసారి హాల్లోకి రాగలరా అల్లుడు గారు? వస్తానండి, ఎందుకు రాను. ఇప్పుడు ఈ తినదంతా అరగాలంటే మరి అటు ఇటు తిరుగుతూ ఉండాలన్నమాట. ఒకసారి రండి బాబు. ఇంతకీ ఎందుకో తెలుసుకోవచ్చా? మీరొస్తే మీకే అర్థం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి, కొత్తల్లుడికి మా ఇంటి మర్యాదలేంటో తెలుస్తాయి. ఈ బేకారీ నన్ను ఎందులోనూ ఇరికించేలా ఉందే. మీ డౌట్ కరెక్టే. వెళ్ళండి, మీకోసం మంచి కనువిందు భోజనం సిద్ధం చేసి పెట్టాను. రండి బాబు. ఎంత బాగున్నాడే. అవును, రా బావా. కూర్చో దాదా, కూర్చో. ఏంటి బావా తెగ సిగ్గుపడిపోతున్నావు? కొత్తలో బావలంతా ఇంతే, పాత పడ్డాక జడపట్టి లాగుతారు. నమ్మొద్దు బావా మిమ్మల్ని. వంటలు బాగా వండుతావంట కదా బాబు నువ్వు. మన బాను చెంబులా ఉండేది, ఇప్పుడు బిందెలా అయింది. ఎందుకు అనుకున్నావు? అల్లుడు గారి వంట తినే సుమా. ఆంటీ, అక్కడ నాకు ఆయన ఏమేం వడ్డిస్తారో నీకేం తెలుసు? అందరూ తినకుండా వెళ్ళిపోయినా నువ్వు మాత్రం కూర్చొని తింటున్నావు. నా ఇంట్లో ఒక శత్రువు తిరుగుతూ ఉంటే నాకెలా ఉంటుందో తెలుసా?
ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువే బాను. నాకు చూసారో సంబంధం, చెంబు మీద కాలేసి తొక్కినట్టు వాడి మొహం. బావ బాగా అందగాడు కదే, ఈ బుగ్గలు చూడు. పట్టుకుచ్చులా ఉంది జుట్టు.